మొన్న మంచిర్యాల కార్పొరేషన్కి జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా గెలిచినటువంటి కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయినటువంటి మధుకర్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ తరపున. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సాయశక్తుల మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో, గౌరవ రాష్ట్ర నాయకులు విజితన్న గారి సారథ్యంలో ముందుకెళ్ళినటువంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో మేము ప్రజలకి వివరించి చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కూడా అధికార పార్టీ ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం కన్నా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులని విస్మసించి వారిని నమ్మి 44 సీట్లు వాళ్ళకి కట్టబెట్టడం, మాకో 8 సీట్లు రావడం, బీజేపీకో 5 సీట్లు రావడం, ఇతరులకి 3 సీట్లు రావడం జరిగింది. వారు కూడా మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్న చిన్న లోటుపాట్లు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వెనకేసినటువంటి సందర్భం లేదు. రాష్ట్రంలో చూసినా ఇక్కడ చూసినా గత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 98% గెలితే ఈరోజు వాళ్ళు కనీసం 60% కూడా రీచ్ కానటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిదర్శన ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల వల్ల, కొన్ని సందర్భాల వల్ల, కొన్ని హామీల వల్ల, వివిధ వార్డులలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఇంచుకి ఇచ్చినటువంటి హామీల వల్ల వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవడం, శాసనసభ్యులు కూడా అలాగనే వారి తరపున ప్రచార భుజం వేసుకొని చేయడం, మేము కూడా బీజేపీ కావచ్చు, మేము కావచ్చు పూర్తి స్థాయిలో మేము దెబ్బతిన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే, అంటే వాళ్ళ ఓటు శాతం కలిస్తే ఇవాళ ఎక్కడ కూడా 5-10 సీట్లకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. కానీ త్రికోణ పోటీలో నష్టం జరిగింది బీఆర్ఎస్కు, బీజేపీకి. ఏ జరిగినా కూడా ప్రజల తీర్పు మనం అంగీకరించాల్సిందే. ప్రజల తీర్పును అంగీకరిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ గౌరవ పెద్దల నాయకత్వంలో, దివాకర్ రావు గారి నాయకత్వంలో లోటుపాట్లు ఎక్కడ జరిగినాయి, మనకు ఎందుకు నష్టం జరిగింది విశ్లేషించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. విశ్లేషించుకుంటారు వాళ్ళు కూడా, విజితన్న గారు కావచ్చు, వారు కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా ఇబ్బంది అయిన మాట వాస్తవం. మనం ఇంకొక యాక్చువల్గా 15-20 సీట్లు గెలుస్తాం అనుకునే నుంచి 8 సీట్లకు పరిమితం అవ్వడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ప్రజలకు గెలిచినా ఓడినా అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకున్నటువంటి మనం రేపు కూడా అధైర్యపడకుండా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్గా మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా సాయశక్తుల ఎవరికి వారు గెలుపు కోసం కృషి చేసిండ్రు. దురదృష్టం ఏంటంటే 4 నిల్చున్నప్పుడు, 3 నిల్చున్నప్పుడు, 2 నిల్చున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి గెలుస్తాడు, కడమలు ఓడిపోతారు. అది దాని ఓటమిని కుంగిపోకుండా ఏ డివిజన్లో అయితే మనకు నమ్మి ఓట్లు వేసిండ్రో ఆ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రజా సమస్యల కోసం ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో, అమలు కాని హామీలు ఏదైతే వార్డులలో ఇచ్చిండ్రో ఆ వార్డులలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా ప్రతిపక్ష పార్టీగా మనం కొట్లాడవలసిన బాధ్యత ప్రజల పక్షాన మన పైన ఉన్నది. ఎందుకంటే మనకు కూడా దగ్గర చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయిన డివిజన్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాడవలసిందిగా మా గౌరవ క్యాడర్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని అందరినీ కోరడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళు విజన్గా ఒక డాక్యుమెంటరీ ముందట పెట్టినారో ప్రజలకి అది అమలు చేసే విధంగా ఎక్కడ కూడా అటు ఇటు అయితే ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్ష పార్టీగా మనం ముందుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పు, మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల తీర్పు గౌరవిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నాకు సంబంధించి 43వ డివిజన్ కావచ్చు, 20వ డివిజన్ కావచ్చు, 43వ డివిజన్ రామ్నగర్లోనైతే గత 2 సార్లు
14లో కావచ్చు 20లో కావచ్చు పట్టం కట్టినటువంటి ప్రజలు ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యంగా రాజకీయాలు ఎట్లయినాయంటే చాలా బాధేస్తుంది. కులాలకు ఏ కులం ఒక కులాన్ని విభజించి ఎక్కడైతే ఒక తక్కువ శాతం ఉన్నటువంటి కులానికి మనం ఇస్తే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు 30 సంవత్సరాల నుంచి ప్రాణంగా ఉన్న కలిసిన వాళ్ళు కూడా ఆ కులానికి బెండై అవుట్ రైట్గా మనం ఓడిపోవాలని తిరగడం. ఎందుకంటే కామన్ వాళ్ళ కోసం వాళ్ళు తిరిగినరు. ఇక ఒకటి ప్రజలకు మాత్రం అప్పీల్ చేస్తున్నా, విన్నపం చేస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లోనన్నా కాళ్ళు మొక్కి ఏడ్చే వాళ్ళకి ఓట్లు వేయద్దు, కాళ్ళు మొక్కే వాళ్ళకి ఓట్లు వేయద్దు. దానివల్ల నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది, ప్రాంతానికి నష్టం జరుగుతుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఓటరు. ఏ కులపోడు ఆ కులపం దగ్గరికి పోయి నాకు ఓటేయాలని, సేమ్ కులం నాకు వేయాలని కోరడం అంటే దానంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రజల ముందు మనం మోకరిల్లుతున్నామంటే మన చాతగాని తనానికి నిదర్శనం. ఎందుకంటే నేను పెద్దవాళ్ళను గౌరవించి కాళ్ళు మొక్కడం తప్పు పట్టట్లేదు, కానీ ఓట్ల కోసం కాళ్ళు మొక్కడం అంటే దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. నాకు శాత కాకపోతే ఓటర్ కాళ్ళు మొక్తా, నేను పని చేస్తే నా పనితనాన్ని చూపెట్టి ఓటు అడుగుతా తప్ప ఇలాంటి కార్యక్రమాలకు ఇలా మేము బలైపోయినాం ఇక్కడ ఈ రామ్నగర్లో. అలాగే ఏదైతే మేము అక్కడ 20వ వార్డు అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడో క్యాస్ట్ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందరూ ఫ్యామిలీతో వచ్చి ప్రచారం చేసినటువంటి సందర్భం. ఎందుకు చెప్తున్నామంటే మా దురదృష్టం ఏంటంటే మా క్యాస్ట్ వాళ్ళేమో ఇక్కడ రామ్నగర్లో వాళ్ళందరికీ ప్రచారం చేయడం. నేను తప్పు పట్టట్లే ఎక్కడ, కానీ ఇక్కడ ఏ రోజు కూడా కనబడేటటువంటి వ్యక్తికి, ఏ రోజు కూడా సేవ చేసినటువంటి వ్యక్తికి పట్టం కట్టడం, అది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది 2-3 ద్రోహుల వల్ల అమ్మడం పోవడం వల్ల ఈ రామ్నగర్లో మనం ఓడిపోవడం జరిగింది. అయినను కూడా ప్రజల పక్షాన నన్ను నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళందరికీ, అలాగే నన్ను నమ్ముకొని ఓటేసినటువంటి అందరికీ ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళ పక్షాన వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేసే విధంగా, ప్రజలకు పనిచేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది తప్ప కుంగిపోవడం అనేది జరగదు. ఇప్పుడే ఇంతకుముందే చెప్పినట్టు ఎవరైనా కూడా ఒకరే గెలుస్తారు, కడమ వాళ్ళు ఓడిపోతారు. 20 వార్డులో కూడా కొత్తగా నేను వెళ్తే ఆదరించినటువంటి ప్రజలకి, నా వెనువెంటే ఉండి పనిచేసినటువంటి సోదర బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా, ఎన్నికలు అనేది వస్తాయి పోతాయి, పార్టీలు అనేది ఉంటాయి పోతాయి, కానీ ఈ కుల రాజకీయాలు కుల ఉచ్చులో పడి స్నేహబంధాన్ని కూడా 30-40 సంవత్సరాలు ఉన్నటువంటి స్నేహబంధాన్ని కూడా వదులుకొని మనం ఓడిపోవాలని కంకణం కట్టుకొని తిరిగినట్టు వాళ్ళందరికీ నా తరపున మరొకసారి వాళ్ళు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. నేను ఎలాగో ఓడిపోతాం కావచ్చు, కానీ వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు తిరిగిన వాళ్ళు, దానిలో నేను ఏ రోజు కూడా తప్పు పట్టట్లేదు, తప్పు పట్టను కూడా. కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ మధ్యలో నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నటించే వాళ్ళు అందరికీ నష్టం కలుగుతుంది. నేను గెలవాలని కోరుకునే మంచిర్యాల స్థాయిలో ప్రతి ఒక్కరు గాది సత్యం అంటే గెలుస్తాడు అని పార్టీలకు అతీతంగా పెద్దవారు కూడా కోరుకున్నారు. వారందరికీ కూడా నా తరపున నమస్కారాలు తెలియజేస్తూ, రేపొద్దున ఓడిపోయినను కూడా మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో, విజితన్న గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో వారు ఏ పని అప్పచెప్పినను కూడా ముందుకు సాగుతూ కౌన్సిల్లో ఏదైతే కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో కొత్త వారు ఉన్నారు, వారందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఏదో రాజకీయం అంటే కమర్షియల్ కాదు, రాజకీయం అంటే సేవ అనే విధంగా ముందుకోతే మంచి పేరు వస్తుంది. కానీ ఎక్కడ కమర్షియల్గా ఆలోచిస్తే మాత్రం మరొకసారి ప్రజలు ఆదరించరని గుర్తెరగాలి. కాబట్టి మేము రామ్నగర్లోనైతే ఈ ప్రాంతంలో మొత్తం రామ్నగర్, నేను కావచ్చు, నరేష్ కావచ్చు, భూమేష్ కావచ్చు, మేము ముగ్గురం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పరంగా ఏదైతే 8 డివిజన్లు ఉన్నాయో 8 డివిజన్లలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా అంకం నరేష్, పల్లె భూమేష్, నేను మనందరం నా ఎన్నుకున్నటువంటి మా శ్రీపతి బుచ్చన్న కావచ్చు, వీళ్ళందరం కలిసి మా ప్రజల సహకారంతో వారందరికీ సేవ చేసే విధంగా ముందుకోతాం. మరొకసారి చెప్తున్న, చేతులు జోడించి ఈ కుల రాజకీయాలు బంద్ చేయండి, ఏడ్సుడు కాలు మొక్కుడు బంద్ చేయండి. ఎందుకంటే
కరోనా సమయంలో ఏ కులం దగ్గరికి రాలేదు, వరదలు వచ్చినప్పుడు ఏ కులం దగ్గరికి రాలేదు, నీ ఇంట్లో ప్రాబ్లం అయినప్పుడు నీ కులం దగ్గరికి రాలేదు. ఇదే గాదె సత్యం ప్రతి ఒక్కరికి అవసరం పడ్డాడు. కానీ గాదె సత్యంకు అవసరం పడ్డప్పుడు ఏ ఒక్కడు కూడా కులం గురించి ఆలోచించాడు తప్ప సత్యం గురించి ఆలోచించలేదు. గదొక్కటే బాధ అనిపిస్తుంది. కాకపోతే గెలుపు ఓడిపోయినందుకు బాధ లేదు. కానీ ఏదైతే దగ్గరుండి వెన్నుపోటు పొడిచినటువంటి ఓ 4-5 మనుషుల వల్ల గుండె గాయమైంది తప్ప ఇంకోటి కాదు అని తెలియజేస్తూ మరొకసారి గౌరవ శాసనసభ్యులకి గెలిచినట్టు వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా పార్టీ గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో, విజితన్న గారి నాయకత్వంలో ఇక్కడున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏదైతే మొన్న రాత్రింబవళ్ళు అన్నీ నష్టపోయి పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పార్టీ అండగా ఉండవలసిందిగా గౌరవ పార్టీని అందరినీ కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక నాకు సహకరించినటువంటి మీడియా సోదరులు, నేను గెలవాలనుకుని కోరుకున్నటువంటి మీడియా సోదరులు, ప్రతి ఒక్క జాబ్ హోల్డర్, గాదె సత్యం అన్నటోడు కౌన్సిల్లో ఉండాలి, అలాంటోడు ఉంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ఎడ్యుకేటెడ్, నాకు పోస్టల్ బ్యాలెట్ 19 ఎత్తే 19లో 11 నాకు, 5 కాంగ్రెస్, 3 బీజేపీ. అంటే ఒక ఆలోచన విధానం ఎట్లుంది. తర్వాత రాత్రికి రాత్రి కొన్ని పరిణామాల వల్ల కుల రాజకీయాల వల్ల మనం ఓడిపోవడం జరిగింది. ఈ ఓటమిని పెద్ద నేను సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని గౌరవిస్తూ గెలిచిన వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటికైనా స్నేహాన్ని మించింది లేదు. కుల రాజకీయాలని కులాలని పక్కకు పెట్టండి. నా కష్ట నష్టాలు ఆదుకున్నోనికి ముందటకు పోండి. ఎలాగో నష్టం జరిగింది కాబట్టి అందరికీ పేరున మరొకసారి చెప్తున్నా, నేను ఓడాలని ప్రయత్నించే వాడు కూడా మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటాను.